సో గైస్ రీసెంట్ గా జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని అయితే ఏ టీం కూడా బై చేయలేదు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరి బేస్ ప్రైస్ 10 lakhs తో అయితే ఆక్షన్ లోకి వచ్చారు. అది కూడా కేటగిరీ సి లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఏ టీం కూడా రాహుల్ చౌదరి కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరి అన్సోల్డ్ గా నిలిచాడు. ఇది మాత్రం రాహుల్ చౌదరి ఫ్యాన్స్ కి చాలా బాధని కలిగించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరి ఆడబోయే చివరి సీజన్ ప్రో కబడ్డీ సీజన్ 11 కాబట్టి ఏదో ఒక టీం ఆక్షన్ లో రాహుల్ ని బై చేస్తారు. గ్రాండ్ గా ప్రో కబడ్డీ నుంచి రాహుల్ చౌదరి రిటైర్మెంట్ ఇస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాటికి భిన్నంగా రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఎవరు కొనలేదు. ఇది మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అన్సోల్డ్ అనే చెప్పొచ్చు. రాహుల్ చౌదరి ఆఫ్టర్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఇలా అయిపోయిందో లేదో ప్రో కబడ్డీకి అయితే రిటైర్మెంట్ ని ప్రకటించాడు. రీసెంట్ గానే రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ నుంచి తన రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేసేసాడు కూడా. ప్రజెంట్ కబడ్డీలో రాహుల్ చౌదరి రిటైర్మెంట్ చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రజెంట్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అయితే ప్రో కబడ్డీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీమును కూడా తిట్టి పడేస్తున్నారు. రాహుల్ చౌదరిని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో కొనుంటే మీ సొమ్మేమన్నా పోయేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే బ్యాడ్ కామెంట్స్ తో నింపేస్తున్నారు ప్రతి ఒక్క టీం ని సోషల్ మీడియా యాప్స్ లో. ముఖ్యంగా అయితే తెలుగు టైటన్స్ టీం ని మాత్రం వేరే లెవెల్ గా అయితే ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ చౌదరి తన కెరియర్ లో అయితే మొత్తంగా 10 సీజన్స్ వరుసగా ఆడుకుంటూ వచ్చాడు. ప్రో కబడ్డీ సీజన్ 1 అండ్ సీజన్ 4 లో అయితే టాప్ రైడర్ గా కూడా ఉన్నాడు రాహుల్ చౌదరి. ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం ని 2 సార్లు సెమీఫైనల్స్ కి తీసుకొచ్చినటువంటి ఏకైక ప్లేయర్ రాహుల్ చౌదరి. ప్రో కబడ్డీ సీజన్ 2 ప్రో కబడ్డీ సీజన్ 4 లో రాహుల్ చౌదరి కెప్టెన్సీలో అయితే తెలుగు టైటన్స్ టీం సెమీఫైనల్స్ దాకా వచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 9 జైపూర్ వింగ్ ప్యాంథర్స్ టీం లో రాహుల్ చౌదరి అయితే ప్రో కబడ్డీ కప్పును కూడా గెలుచుకున్నాడు. ఎన్నో రైడ్ పాయింట్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎన్నో నేమ్స్ రైడ్ మిషన్ షో మ్యాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేమ్స్ అయితే రాహుల్ చౌదరికి ప్రో కబడ్డీలో ప్రతి ఒక్కరు పెట్టారు. బట్ ఫైనల్ గా రాహుల్ చౌదరి కథ అయితే ప్రో కబడ్డీలో ముగిసిపోయింది. తన రిటైర్మెంట్ అయితే ప్రో కబడ్డీ నుంచి తనైతే ప్రకటించడం జరిగింది. రియల్లీ ఇది మాత్రం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి డైజెస్ట్ కాని విషయం అనే చెప్పొచ్చు. ఇది రాహుల్ చౌదరి ఫ్యాన్స్ ఒక్కరికే కాదు, మినిమం ప్రో కబడ్డీ చూసే ప్రతి ఒక్కరికి కూడా రాహుల్ చౌదరి అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా వాళ్ళకు కూడా ఇది హార్ట్ బ్రోకర్ అనే చెప్పొచ్చు. మరి ప్రో కబడ్డీలో మీరు రాహుల్ చౌదరి ఫస్ట్ టైం ఏ సీజన్ లో చూసారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.